హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుబాటులోకి అధిక పెన్షన్ ఆన్లైన్ దరఖాస్తు. ఆదివారం అర్ధరాత్రి ఉమ్మడి ఆప్షన్ లింక్ ఇచ్చిన ఈపీఎఫ్ఓ. మే 3 వరకు గడువు. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పెన్షన్దారులు అధిక పెన్షన్ను పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ ఆన్లైన్లో దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 చట్ట సవరణకు ముందుగా 2014 సెప్టెంబర్ 1కి ముందు ఈపీఎఫ్ చందాదారుడిగా చేరి ఆ తరువాత సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ ఈపీఎస్ చట్టంలోని పేరా నెంబర్ 11/3 కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన వారు అర్హులను పేర్కొంది. యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు గడువు మే 3గా పేర్కొంది. ఈ గడువులోగా అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, వేతనజీవులు ఉమ్మడి ఆప్షన్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఉమ్మడి ఆప్షన్ ఎలా చేసుకోవాలంటే, వేతనజీవులు, పెన్షన్దారులు ఈపీఎఫ్ మెంటర్ పోర్టల్ హోమ్ పేజీలో ప్రత్యేక లింకును ఈపీఎఫ్ఓ ఆదివారం అర్ధరాత్రి ఏర్పాటు చేసింది. హోమ్ పేజీలో అప్లికేషన్ ఫర్ జాయింట్ ఆప్షన్ లింకును క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఈపీఎస్ చట్టం 11/3 కింద ఆప్షన్కి దరఖాస్తును క్లిక్ చేయాలి. ఈ దరఖాస్తును భవిష్యనిధి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ ఖాతా ద్వారా పూర్తి చేయాలి. చందాదారుడు ఆధార్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు ఈపీఎఫ్ఓ రికార్డుల ప్రకారం నమోదు చేయాలి. ఆధార్ నంబర్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ఉండాలి. 4 దశల్లో వివరాలు పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు నంబరు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఉమ్మడి ఆప్షన్ అయితే మే 3 వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.